మూవీస్ కాకుండా ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్ ఇన్ ఎనీవేర్ ఆర్ మీరు ఇంకా వేరే వేరే కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ probably investing part I'm not sure. See, as long as I'm doing good here, అంటే ఏమవుతాయంటే అండి యాజ్ ఎ క్రియేటివ్ అంటే యాక్టర్ అనే కదా ఎవరన్నా కానీ యూ గెట్ ఇన్ టు నెంబర్స్, నువ్వు ఇన్వెస్ట్ చేసావు, నీ డబ్బులు ఏంటి వస్తే అందులో పడిపోయావంటే ఎక్కడో ఇది ఒక ఎంత లేదనుకున్న కొంత ఆర్ట్ ఫామ్ ఇది, ఆ నెంబర్స్ గింబర్స్ ఎక్కువ ఆలోచిస్తుంటే ఇది అవుతుందేమో అని ఫీలింగ్ అని నా ఫీలింగ్. సో వెన్ యూ నేను ఇంకా ఇందులో 100% చేయలేదు యాజ్ అన్ యాక్టర్, నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది. సో లెట్ మీ కంప్లీట్ దిస్ ఫస్ట్, దెన్ దాని తర్వాత వేరే వాటికి వెళ్ళొచ్చు, కరెక్ట్ కదా. సో ఇందులో నో ఐడియా అంటే ఐడియాస్ అయితే ఉన్నాయి కానీ యాజ్ ఆఫ్ నో అందులోకి వెళ్ళాలని లేదు నాకు అసలు. ఇందులో అచీవ్ చేయాల్సింది చాలా ఉంది ఇంకా యాక్టింగ్ దాంట్లో ప్లేసెస్. మీరు హూ ఇస్ యువర్ రోల్ మోడల్ లైక్ విలన్ ఇప్పుడు ఉండే వాళ్ళల్లో మీకు బాగా ఓటీటీలో కానీ హిందీలో చూసుకుంటే ఇర్ఫాన్ ఖాన్ టెరిఫిక్ యాక్టర్, బ్రిలియంట్ యాక్టర్. ఫాద్ ఫాజిల్ ఇన్ రీసెంట్ టైమ్స్ టెరిఫిక్ జాబ్, ఆవేశం కానీ అన్నీ వెరీ గుడ్. మన తెలుగుకి ఎప్పటికీ అన్నీ ఆల్వేస్ ఆల్ టైమ్ మోహన్ బాబు గారు, కోట గారు. సో మీరు ఒక డ్రీమ్ రోల్ ఏమైనా అనుకున్నారా? అంటే ఒకటి ఏదైనా ఇలాంటి ఒక రోల్ మీరు చూసిన సినిమాల్లో విలన్లుగా చేశారు వేరే వేరే వాళ్ళు, సో ఇలాంటి ఒక రోల్ నాకు వచ్చి ఉంటే బాగుండేది చాలా అనుకుంటా అండి. నేను చేస్తే బాగా చేసేవాడిని అనుకుంటా. వన్ థింగ్ దట్ యూ ఫెల్ట్ ఐ విష్ ఐ రియలీ హ్యాడ్ దిస్ కైండ్ ఆఫ్ అ రోల్. సి అలా పట్టికి చెప్పాలంటే పుష్ప ఫాద్ ఫాజిల్ రోల్. ఓకే, నేను బాగా చేసేవాడిని ఫీలింగ్ నాకు. సి ఇట్ హ్యాస్ టు బి దేర్, మీకు అది ఉండాలి. అలా చాలా రోల్స్ ఉన్నాయి నాకు, నేను ఇంకా బాగా చేసేవాడిని నేను ఇంకా పెట్టుకుంటే అని. అది మీకు ఎప్పుడైతే మీకు అది అనిపించడం మానేసిందంటే యు ఆర్ లాస్ట్ సమ్వేర్. నాకు చాలా రోల్స్ అనిపిస్తుంటాయి నేను ఇంకా బాగా చేద్దాం, చేస్తామా లేదా అనేది అగైన్ తర్వాత సంగతి, బట్ అట్లీస్ట్ నాకు అనిపిస్తూ ఉంటాయి డెఫినెట్గా చేయగలం కూడా. యాక్టర్ మీరు ఎటువంటి హోంవర్క్ చేసుకుంటూ ఉంటారు టు గెట్ ప్రెప్ ఫర్ ద నెక్స్ట్ కమింగ్ అప్ రోల్స్ ఏవైనా సరే? మూవీ టు మూవీ వర్క్ చేస్తారా, జనరలైజ్డ్ ఏదైనా ప్రాసెస్? మూవీ టు మూవీ ఏమవుతుందంటే మాకు ఎట్ ఎ టైం ఒక 4-5 ఫిల్మ్స్ జరుగుతూ ఉంటాయి ఎట్ ఎ టైం. మూవీ టు మూవీ, షార్ట్ బై షార్ట్, డైరెక్టర్కి ఏం కావాలి, మనం ఏం యాడ్ చేయగలం అందులో. ఆయన వెదర్ ద డైరెక్టర్ ఈజ్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. నేను ఎక్కువ కాంప్లికేట్ చేయను. సో యాజ్ లాంగ్ యాజ్, ఎందుకంటే టోటాలిటీ డైరెక్టర్కే తెలుస్తుంది, యాజ్ అన్ యాక్టర్గా మన రోల్ వరకే తెలుస్తుంది, బట్ ద హోల్ టోటల్ సినారియో డైరెక్టర్కే తెలుస్తుంది. కాబట్టి నేను డైరెక్టర్ హ్యాపీ, నేను హ్యాపీ కైండ్ ఆఫ్ యాక్టర్. ఒక యాక్టర్గా వాట్ డూ యూ థింక్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ యూ ఫేస్డ్ ఆర్ ఎనీవన్ కెన్ ఫేస్? సి యాక్టర్గా కాదండి, ఇప్పుడున్న నెంబర్ ఆఫ్ యాక్టర్స్కి, ఇప్పుడున్న ఎక్స్పోజర్కి, వరల్డ్ సినిమాకి అండ్ ఆల్, ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈజ్ టు అడాప్ట్ టు థింగ్స్. సస్టైనబిలిటీ, మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారు చూసారా. సి నేను 2000లో అప్పుడప్పుడు ఎనీ యాక్టర్ అంటే 10 years బ్యాక్ 15 years బ్యాక్ చేసిన యాక్టింగ్ ఇప్పుడు చేస్తే వర్కౌట్ అవ్వదు. యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. ఎమోషన్ మారింది జనాల్లో. ఇంతకుముందు ఒక ఇన్సిడెంట్కి రియాక్ట్ అయ్యే విధానం మారింది. బయటే మనం యాక్టింగ్ సి రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ కదా, బయట జరిగేదే యాక్టర్, మనం బయట జరిగేది ఎలా రియాక్ట్ అవుతారో అది ఎంతో కొంత ఆ రిఫ్లెక్షనే సినిమా, వైస్ వర్సా. సినిమాలో కొంత జరిగేది అట్. సో అన్లెస్ అంటిల్ యూ డోంట్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్, ఎక్కడో చూసి ఎక్కడో నువ్వు రియాక్ట్ అయ్యే విధానంగా అప్గ్రేడ్ చేసుకోకపోతే యుల్ బి గాన్. ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈస్ టు అడాప్ట్ టు థింగ్స్. సస్టైనబిలిటీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో సస్టైన్ అవడం బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ యాక్టర్స్. సో ఫ్యామిలీ లైఫ్ ఇదన్నీ బ్యాలెన్సింగ్ ఒక యాక్టర్కి ఎంత కష్టం? సి మీకు ఇష్టమైన వాటికి, మీ ప్రయారిటీస్కి టైం లేదంటే నేను నమ్మను. ఓకే, యూ కెన్ టేక్ టైం. ఓకే, సి ఫ్యామిలీ అదేనండి, దేర్ ఇస్ ఆల్వేస్ టైం ఫర్ ఎవ్రీథింగ్. మీ ప్రయారిటీ అయి ఉండాలి. నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్ అనుకుంటే టైం ఈజ్ ఆల్వేస్ దేర్. అవును, లేదనుకుంటే మీరు వద్దనుకుంటే మీకు ఎప్పటికీ టైం ఉండదు. ఐ హర్డ్ యు ఆర్ అ బిగ్ ఫుడీ, అది నిజమేనా? ఒకప్పుడు బాగా అండి, ఇప్పుడు కొంచెం తగ్గించి కొంచెం కట్టలు చేసుకున్నా. యు లైక్ టు కుక్ అండ్ ఆల్? నాట్ మచ్, బట్ యా మొన్న ఈ కరోనా దెబ్బకి కొంచెం అవి కూడా తెలుసుకున్నా. ఓకే, సో మీరు ఫుడ్ బిజినెస్ కూడా చేద్దామని ఒక ఆలోచన ఉంది. హౌ ఇట్ గోస్. స్టిల్ దేర్. ఓకే. సో విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఇన్ ఎవ్రీ ఫ్యూచర్ ఎండెవర్ అండి. మీ అన్ని ప్రాజెక్ట్స్లో మీకు చాలా మంచి పేరు వచ్చి మీరు ఏదైతే జెండా పాద్దాం అనుకున్నారో అది త్వరలోనే పాతాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీ ఫుడ్ బిజినెస్ కానీ మీరు అడుగుపెట్టిన ప్రతి దాంట్లో సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ నైస్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ సో మచ్.